పాత బస్ స్టాండ్ ఏరియాలోనే దాదాపు మా ఇంటి దగ్గర నుంచి వచ్చిన సందర్భంలో దాదాపు రోడ్లకు ఇరువైపులా రోడ్లపైన వాహనాలు అదేవిధంగా ద్విచక్ర వాహనాలు జనము వెనక్కిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే రేపు ఉదయం దసరా పండుగ ఉత్సవాల సందర్భంగా మన మండల హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా కోడుమూరు రావడం, తర్వాత ప్రతి షాపు కూడా ఎక్కిస్తుండడం. దీనివల్ల ఏమవుతుందంటే చాలా రాకపోకలు కానీ తర్వాత పాదచారులకు కానీ చాలా ఇబ్బంది కలుగుతుంది. మేము గతంలో కూడా డిమాండ్ చేసేది ఒకటే, గుంటూరు నుంచి దాదాపు బళ్ళారి వరకు 4 లైన్లు రోడ్లు వస్తే చెప్పి ఛాన్సాలు ఆశపడ్డాం. కానీ మా కోడుమూరు పట్టణ యొక్క ప్రజల యొక్క ఆశ నిరాశతో తప్పనట్టు కాదు. మేము డిమాండ్ చేసేది ఒకటే, గతంలో సిపిఎంతో పాటు ప్రజా సంఘాలు కలుపుకొని అదేవిధంగా ఎంఆర్పిఎస్ కూడా అందులో పాల్గొని 4 లైన్స్ వచ్చే విధంగా మేము చాలా డిమాండ్ చేశాం. కాబట్టి ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేసేది ఒకటే, కనీసం కోడుమూరు కర్నూలు నుంచి బళ్ళారి వరకైనా సరే 4 లైన్లు వచ్చే విధంగా, అదేవిధంగా కోడుమూరులో ప్రధానంగా కోడుమూరు మొదలుకొని దాదాపు కోడుకు చివరి దాకా కూడా కనీసం ఫ్లైఓవర్ అన్న వేయగలిగితే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. మనం చూసుకున్నట్టుగా జన సమీకరణ అయితేనేమి, వాహనదారులు అయితేనేమి చాలా ఇబ్బంది కలుగుతున్నారు. రోడ్లు దాటాలంటే మన ముఖ్యంగా చిన్నపిల్లలు, తర్వాత చంటి పిల్ల తల్లులు, గర్భిణులు కూడా దాటాలని చాలా ఇబ్బంది కలుగుతుంది. మరి ఈ మధ్యకాలంలో ఛాన్సర్లు కూడా చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో పెట్టుకొని కోడుమూరు పట్టణంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కానీ లేదా 4 లైన్లు కానీ వేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నా పేరు ఆంధ్రయ్య, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు. ఈరోజు కోడుమూరులో దసరా పండుగ, కోడుమూరు దసరా పండుగ ఈ వచ్చే రహదారి చిన్నగా ఏర్పడింది. కాబట్టి దీన్ని 4 లైన్లా చేయాలని మేము ఎన్నోసార్లు కూడా రోడ్ ఎక్కి ధర్నా చేసినాం, రాష్ట్రపతి చేసినాం. అన్ని పార్టీలను కలుపుకొని కూడా ఏకతాటిగా సిపిఐ పార్టీ, సిపిఎం, ఎంఆర్పిఎస్ కలిసి వచ్చే ప్రజా సంఘాలను కలుపుకొని కూడా ఎన్నోసార్లు కూడా రోడ్ ఎక్కి ఉద్యమాలు చేసాం. యాక్సిడెంట్ చాలా భారీగా అవుతున్నది. ఇప్పుడు రోడ్డు చాలా మంది గ్రామం దాదాపు అంటే 30-40 గ్రామాలు కోడుమూరుపై ఆధారపడినాయి. కాబట్టి వచ్చే వాళ్ళకి రహదారి చాలా ఇబ్బందికరం ఉంది. దీని తక్షణమే కర్నూలు నుండి బళ్ళారి వారికి 4 లైన్లు వేయాలని ఎన్నోసార్లు కూడా ప్రజలంతా కలుపుకొని, కుల సంఘాలను కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశాము. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఇక రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యే గారు దీనిపైన దృష్టి పెట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టాలా. కోడుమూరు నుండి కనీసం 4 లైన్లు కావాలని ఎన్నోసార్లు అంటున్నాము. కానీ ప్రజల ఆరోగ్యాల కోసం, యాక్సిడెంట్ కోసం క్షణం వచ్చి కార్యక్రమం చేసినాం. కానీ దానివల్ల ఏమాత్రం కూడా దానికి స్పందించలేదు. కానీ మేము తక్షణమే ఖచ్చితంగా దీనికి 4 లైన్ కావాలని కోడుమూరు ప్రజాంగ తరఫున కూడా మేము అడుగుతున్నాం. ఎన్నో మాటలు కార్యక్రమాలు చేశాం. కానీ ఎంతోమంది యాక్సిడెంట్ అవుతున్నవి. యాక్సిడెంట్ 4 లైన్లు కాక అది తీసుకురావాలంటే కూడా దాటడానికి చాలా ఇబ్బందికరం ఉంది. మధ్యాహ్నం డివైడర్ వచ్చి, కరెంట్ పోల్స్ వచ్చి డివైడర్ వచ్చి టౌన్ దాటి దగ్గర కూడా కనీసం సాధ్యం కానీ కర్నూలు నుండి కోడుమూరు వరకు 4 లైన్లు వేసి ప్రజల్ని యాక్సిడెంట్ కాకుండా కాపాడాలని తెలియజేసుకుంటున్నాం.